మనం బాగా చదువుతున్నామని మన ఫ్రెండ్సో మనకు తెలిసిన వాళ్ళు లేదా మనకు మనం చెప్పుకుంటే కుదరదు కదా. మార్కులు బాగా రావాలి. ఈ మార్కులు ఎవరు వేస్తారు? మనం పరీక్ష రాస్తే వేస్తారు, మాస్టర్లు వేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిదానికి ఒక కొలమానం ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రం బాగా పెర్ఫామ్ చేస్తుంది ఎట్లా తెలుస్తుంది? ఫైనాన్షియల్ స్ట్రక్చర్ తెలుస్తుంది, ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. మనకి జిఎస్టీనే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి. జిఎస్టీ సక్రమంగా ఉంటే అదే జిఎస్టిపి అంటే కేంద్రానికైతే ప్రభుత్వ దేశానికైతే జీడిపి అంటారు, రాష్ట్రానికైతే జిఎస్డిపి అంటారు. ఈ వ్యాపార ఆర్థిక కార్యకలాపాల ఆధారంగానే జిఎస్డిపి కొలమానం ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ క్రమంగా తగ్గుముఖం పట్టడం అన్నటువంటిదే ఆందోళన కలిగించేటటువంటి అంశం. వాస్తవంగా జిఎస్టీ గతంతో పోల్చుకుంటే జాతీయ స్థాయిలోనేమో ప్రతి ఏడాదికి పెరుగుతుంటే రాష్ట్ర స్థాయిలో ఏడాది జిఎస్టీ ఆదాయం పెరుగుదల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, కేరళ ఈ రాష్ట్రాలలో పెరుగుతూనే ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తగ్గుముఖం పడతా వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ జిఎస్టీ తగ్గడం అన్నటువంటిది అత్యంత ఆందోళన కలిగించేటటువంటి అంశం. దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అంశం ఉంది. లాస్ట్ 2023-24లో జూలైలో 3,593 కోట్ల రూపాయలు జిఎస్టీ వస్తే ఈ ఏడాది జూలైలో 3,346 వచ్చింది. ఆగస్టులో 3,479 కోట్లు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఏడాది 3,298 కోట్ల జిఎస్టీ వచ్చింది. సెప్టెంబర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 3,658 కోట్ల జిఎస్టీ ఉంటే ఈ ఏడాది 3,500 కోట్ల జిఎస్టీ వచ్చింది. టోటల్గా 10,730 కోట్ల నుంచి 10,150 కోట్లు జిఎస్టీ వసూళ్ళు అనేది తగ్గినాయి. అంటే దట్ మీన్స్ ఆదాయం తగ్గుతోంది. దీనికి కారణం ఏంటి? జిఎస్టీ అంటే ఇదివరకు జగన్ టైంలో సంక్షేమ పథకాలు పెద్దగా ఇస్తూ ఉండేవాళ్ళు, ఆ డబ్బులు చేతిలో ఉండే, ఆ డబ్బులతో కొనుగోళ్ళు అమ్మకాలు నడిచాయి. అయితే మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏముంటుంది అంటే జగనోళ్ళు ప్రచారం చేస్తున్నంత లేదు. ఇప్పుడు అదే నిజమైతే కనుక జిఎస్టీ అసలు రాకూడదు కదా, కొనుగోలు శక్తి ఏం తగ్గలేదు, కేవలం ఒక 5%, 10% తగ్గుంటుంది. కానీ ఇన్నేళ్ల నుంచి కోట్ల రూపాయలు, 100 కోట్లు కాదు 1000 కోట్ల అప్పులు తీసుకుని దాంతో ఆ డబ్బులు ఇచ్చి దాంతో జిఎస్టీ కృత్రిమంగా సృష్టించుకున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండానే నడుస్తుందంటే అది ఆంధ్ర గొప్పతనం, ఇంకా ఎదుగుతుంది. ఇది వాళ్ళ ట్రాప్లో మేము పడబోము అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ.